ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియకు ప్రభుత్వం వేగవంతం చేయనుంది. ఇందులో భాగంగా పలు ముఖ్యమైన కార్పొరేషన్లు, కమిషన్లకు కొత్త చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని సామాజిక వర్గాలు, కూటమి పార్టీలకు ప్రాధాన్యం కల్పిస్తూ ఈ నియామకాలు జరగటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా అమరావతి జేఏసీకి చెందిన ఆలపాటి సురేష్ నియమితులయ్యారు. అలాగే అదే జేఏసీకి చెందిన రాయపాటి శైలజను మహిళా కమిషన్ చైర్పర్సన్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎస్సీ కమిషన్ చైర్మన్ గా మాజీ మంత్రి కేఎస్ జవహర్ నియామకమయ్యారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ తో పాటు పలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకి చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ కి పీతల సుజాత, ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ రవి వేమూరు, ఏపీ ఎస్ఎస్డిసి బురుగుపల్లి శేషారావు, ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు డాక్టర్ జెడ్ శివప్రసాద్, ఏపీ ఈడబ్ల్యూఐడిసి ఎస్ రాజశేఖర్, టైలర్ అభివృద్ధి సహకార సమైక్య ఆకాశపు స్వామి, గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ సుగుణమ్మ, కార్మిక సంక్షేమ బోర్డు వెంకట శివుడు యాదవ్, భవన నిర్మాణ కార్మికుల బోర్డు వలవల బాబ్జీ, తుడా దివాకర్ రెడ్డి, ఈయుడిఏ వాణి వెంకట శివప్రసాద్ పెన్నుబోయిన, మత్స్యకారుల సహకార సంఘాల సమైక్య పెద్దిరాజు కొల్లు, కుమ్మరి శాలివాహన సంక్షేమ కార్పొరేషన్ పేరేపి ఈశ్వర్, వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ మల్లెల ఈశ్వర్రావు, ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాలెపాటి సుబ్బారాయుడు. మిత్రపక్షాలకు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన జనసేన మరియు భాజపా పార్టీలకు కూడా పలు పదవులు కేటాయించారు. హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ పసుపులేటి హరిప్రసాద్ తిరుపతి జనసేన, ఏపీ ఎస్ఐడిసి లీలాకృష్ణ మండపేట జనసేన అభ్యర్థి, లైవ్ స్టాండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ రియాజ్ ఒంగోలు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ తొల్ల బొజ్జిరెడ్డి భాజపా. ఈ నియామకాలతో సీనియర్లకు చంద్రబాబు న్యాయం చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీ కూడా జరగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నాయకులు వారి అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.